అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు టిఫిన్‌లు, టీలు అన్నీ కంప్లీట్ అయిపోయాయా? నేనైతే ఇప్పుడే టీ పెడుతున్నాను. చాలా వెరైటీస్‌గా పెడతానండి టీ అయితే. అల్లం వేసి, ఇలాచీ వేసి, చెక్క, మొగ్గ, లవంగాయలు ఉంటాయి గదా! అవి వేసి మసాలా టీ కింద, అలాగే సొంటి పొడి వేసి, అట్లాగా డిఫరెంట్ స్టైల్స్‌లో అయితే పెడతాను. ఇప్పుడైతే ప్లెయిన్‌గానే పెడుతున్నా. ఇంకేమీ యాడ్ చేయలేదు దీంట్లో. మామూలుగా ముందు టీ పొడి, చక్కెర వేసి బాగా మరిగిన తర్వాత పాలు వేస్తాను. చాలా సింపుల్‌గా పెట్టేస్తానండి టీ అయితే. ఇంక టీ తాగేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అన్నీ స్టార్ట్ చేయాలి. ఇవి బాగా కాగితేనే బావుంటాయండి టేస్టు. మనం కాగకుండా ఉంచుకున్నామంటే పచ్చి వాసనొస్తాయి. అందుకని టీ అయితే కొంచెం టైం పడతది. నిదానంగా బాగా దగ్గరుండి కాయించుకొని తీసుకుంటాము. డేలో ఒక్కసారే తీసుకుంటాము. ఇంకా అంటే రాబోయేది ఇంకా ఎండాకాలం గదా! ఇంకా 2 సార్లు కన్నా ఆ ఒక్కసారి గూడా మానేసేదానికి ట్రై చేయాలి. కాకపోతే ఇది బాగా అలవాటయిపోయింది. ఒక్క పూట తాగకపోయినా తలనొప్పి అనిపిస్తది. ఇంకా కొంచెం కొంచెంగానైనా తీసుకోవాల్సొస్తది. ఇప్పుడంటే చలికాలం గాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం గానీ, ఎండాకాలం అయితే ఇన్ని తీసుకోము. కొంచెం కొంచెమే హాఫ్ గ్లాస్ అట్ట తీసుకుంటాము. ఇక్కడైతే నేనైతే తాగినంత సేపు వాటిని తిరగొట్టుకుంటూనే ఉంటా. ఇంకా టీ తాగేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లు తుడిచేస్తే ఒక పని అయిపోద్ది. ఆల్రెడీ చిమ్మేసానులెండి. చిమ్మేదేం చూపించలేదు. చిమ్మేసాను. ఇంక తుడుచుకొనొస్తే అయిపోతది. మీకొక టిప్ చెప్పనా? ఇల్లెప్పుడు నీట్‌గా ఉండాలి, క్లీన్‌గా ఉండాలి అంటే మాత్రం కొన్ని పనులైతే తప్పవండి. రెగ్యులర్‌గా చేయాల్సిందే వాటిని. ఒక్కరోజు కూడా ఇగ్నోర్ చేసేదానికి ఉండదు. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నా కదా నేను. వాటినైతే వారంలో ఒకసారి ఇట్లాగా బయట ఎండలో పెడతాను. అంటే ఇంట్లో ఉంటాయి గదా! అవి నీడలో ఉండేవి అంత బాగా సర్వైవ్ అవ్వవు. ఒక్కరోజైనా వాటికి ఎండనేది తగలాలి. అందుకోసమనేసి బాగా ఎండొచ్చినప్పుడు ఇలాగ బయట పెట్టి, మళ్ళీ తీసుకెళ్ళి ఎండంతా పోయిన తర్వాత లోపల పెట్టేస్తా. ఇంకా ఈ జాడీలు ఇవన్నీ క్లీనింగ్ అయితే మాత్రం రెగ్యులర్‌గా చేస్తానండి నేను. డే బై డే గానీ అట్లా చేసుకుంటూ ఉంటే నీట్‌గా ఉంటది. క్లీన్‌గా దుమ్ము, డస్ట్ అవేమీ ఉండకుండా చూసేదానికి మనకి నీట్‌గా ఉంది అనిపిస్తది. కానీ చూసే వాళ్ళకి బానే ఉంటది. మెయింటైన్ చేసే వాళ్ళకే వాసిపోద్ది. ఇవన్నీ రోజు చేయాలంటే తప్పదు మరి. మరి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తప్పదు గదా! ఇలాంటివన్నీ పెట్టుకోవాలి, మెయింటైన్ చేయాలన్నప్పుడు మనకు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. నేనైతే అదే చెప్తాను. ఏదో తెచ్చాం గదా! పెట్టుకున్నాం గదా! అన్నట్టుగా ఇంక మళ్ళీ వాటి జోలు పోకుండా ఉంటే కష్టమే. వాటిని మెయింటైన్ చేస్తే చూసేదానికి చాలా నీట్‌గా ఉంటాయి. ఇంక నాకైతే ఇవాళ మధ్యాహ్నం ఒక ఫంక్షన్ ఉందండి. ఎప్పుడు చెప్పినా ఫంక్షన్‌లు ఉన్నాయని చెప్తున్నాను అని అనుకోవద్దు. మరి ఫంక్షన్ ఉన్నప్పుడైతే తప్పదు గదా! ఇంక మధ్యాహ్నం టైంలో ఉంది ఫంక్షను. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నీట్‌గా స్నానం అది చేసిన తర్వాత ఇంక దేవుడికి పెట్టుకున్న తర్వాత వెళ్తాను. ఇంకిప్పుడైతే మొత్తం అంతా ఇంట్లో పని వరకు అయిపోయింది. ఎండుమిరపకాయలున్నాయి. ఎండుమిర్చి తీసుకొనున్నానా వీటిని తొడాలన్నీ ఒలిచిపెట్టుకున్నామంటే వాడుకోవడం ఈజీ అనిపిస్తది నాకు. లేదంటే మనం వాడేటప్పుడల్లా 2 ఒలుచుకుంటా ఉండాలా. అందుకనేసి నేను ఖాళీ టైం ఉన్నప్పుడు ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటా. ఇంకిప్పుడైతే వీటన్నిటిని ఒలిచేసి ఎండలో పెట్టుకున్నానంటే ఒక్కసారి, మళ్ళీ మనం వాడుకునేటప్పుడు చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతది పని. కొంచెం మెత్తగా కూడా లేకుండా ఉంటాయి. ఈలోపు నాకు నీళ్ళవి కూడా కాగుతాయి. ఇంక స్నానం చేసేసిన తర్వాత మన గార్డెన్‌లో అసలు ఎన్ని పువ్వులండి బాబు! ఈ మధ్య వచ్చిన పువ్వులకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి? మన చేతులతో మనం నాటుకొని ఒక్క పువ్వు పూసినా అది దేవుడికి పెడితే ఎంత హ్యాపీ. మరి అలాంటప్పుడు నేను ఇంత గార్డెన్‌ని మెయింటైన్ చేస్తున్నప్పుడు నేను ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అసలు ఈ గన్నేరు పూలైతే గంటలు గంటలుగా ఉన్నాయి. గుత్తులు గుత్తులుగా. అసలు వాటిని చూస్తుంటేనే అసలు అలా అనిపిస్తున్నాయి. ఇంక నేనైతే ఈ పువ్వులు ఉన్నన్ని రోజులు ఇవే పెడతా. గంటలు గంటలుగా అట్లా గుత్తులు గుత్తులుగా బావుంటాయి. ఇప్పుడైతే చీమలు కూడా ఉండవు వీటికి. ఎండాకాలం అయితే చీమలు కూడా ఉంటాయి. మందారం పువ్వులున్నాయి. భలే ఉన్నాయి కలర్ అయితే. ఇంకా ఇవి ఉంటాయి కదా లింగాక్షి. మనకి పర్పుల్ కలర్ లింగాక్షి పూసాయి. నాటిన అన్ని చెట్లలో ఒకటి బేబీ పింక్, ఒకటి పర్పుల్ కలర్ వచ్చింది. రెడ్ వస్తాయి అనుకున్నా ఒకటి కూడా రాలేదు. ఇంకట్లాగా గార్డెన్లో ఉన్న పువ్వులన్నీ కోసుకుంటున్నాను. ఇంకా ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా పిల్లలకి లగేజ్ ప్యాక్ చేయాలి. ఇంకా లగేజ్ ప్యాక్ చేస్తే వాళ్ళు రేపు బయలుదేరుతారు. ఫస్ట్ పాప వెళ్తుంది. ఒక 4, 5 డేస్ తర్వాత అయితే బాబు వెళ్తాడు.
ఇంక ఇక్కడైతే దేవుడికి పెట్టిన తర్వాత నేను ఫంక్షన్కి వెళ్దామంటే పిల్లలు రావట్లేదులేండి, పిల్లలు తను వంట చేసుకుంటాననింది. ఇంకా ఇక్కడైతే మందారం పూలు చూసారా ఎంత బాగున్నాయో, అసలు బుట్ట నిండుగా వచ్చాయండి పువ్వులైతే. డబ్బులు పెడితే కొంటే దొరుకుతాయా ఈ పువ్వులు చెప్పండి? నాకైతే చాలా హ్యాపీ వీటిని చూసినప్పుడు. చిన్న మొక్క అయినా వడిలిపోయిందంటే నేను చాలా బాధపడిపోతాను. అట్లాంటిది ఇంకా ఇన్ని మొక్కలు బాగా వచ్చేసరికి నాకు చాలా బాగా అనిపించింది. ఇంక వీటన్నిటిని నిండుగా పటాలకైతే అలంకారం చేసుకొని మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా పాపకైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నా ఇక్కడ. ఆల్రెడీ తను బుక్స్ అవన్నీ సర్దేసుకుంది. ఇంకా బట్టలు మనం చేసిన పప్పలు ఉన్నాయి కదా, ఇంత తీసుకెళ్ళమని బతిమలాడినా వద్దంటుంది. బలవంతంగానైనా చిన్న ప్యాకింగ్ అయితే చేశాను. లగేజ్ బాగానే ఉంది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంది పాపం రేపు తనకి. మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళిపోతాననింది. అంటే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 2 డేస్ ఉంటే ఎగ్జామ్స్ ఎక్కువ రోజులు లేవు. ఇంకా అలా మళ్ళీ అంటే దగ్గరికి వస్తున్నాయి మెయిన్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇంకా అందుకోసమని తనకైతే ఇక్కడ లగేజ్ ప్యాక్ చేస్తున్నా. బాగానే వెయిట్ వచ్చాయి బరువుగానే. మరి వీటిని ఇవి 2 ఒక బ్యాగ్ 3 అయ్యాయి పాపం. వాళ్ళ డాడీవి తీసుకెళ్తున్నారు వదిలిపెట్టడానికి. ఇంక నేనైతే ఇంకా రేపటి నుంచి మళ్ళీ నేను బాబు మా వారే ఇంకొక 2 మంత్స్ తర్వాత కానీ ఇంకా రారు పాప అయితే. కొంచెం బెంగగా అనిపిస్తుంది పిల్లలు ఊరెళ్ళేటప్పుడు, కానీ చదువుల కోసం తప్పదు కదండి. అందుకోసమని నేను చేసిన పప్పలైతే ప్యాక్ చేశాను. ఇంకా వద్దన్నా కూడా బలవంతంగా పెడుతున్నా దీంట్లో, ఎలాగోలా తీసుకెళ్తారులేని. అసలేంటో హాలిడేస్ అప్పుడే అయిపోయినట్టే అనిపించాయి. పండగ హడావిడి పండగ పనుల్లో పిల్లలతో అంతగా స్పెండ్ చేసినట్టుగా అనిపించలేదు. కానీ నాకు అంటే వాళ్ళు వచ్చింది కూడా ఎంతలేండి, ఒక 10 డేస్ ఏమో అయిందంతే, ఎక్కువ రోజులు ఏం లేరు కదా. ఇంకైతే నేను ఇక్కడ 2 సంచులకి ప్యాక్ చేసేసాను. ఒకే దాంట్లో పెడదామంటే వెయిట్ వస్తున్నాయి బాగా, మళ్ళీ ఎక్కడైనా ఇది ఇబ్బంది పడతారని రెండిటికి పెట్టాను. లేదంటే ఒకదానికి సర్దితే సరిపోతాయి అవి. ఇంకా కాకపోతే రెండిటికి పెట్టాను, అంటే తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. బస్కే వెళ్తున్నారండి, అంటే వాళ్ళిద్దరే వెళ్తున్నారు కాబట్టి బస్కే వెళ్తున్నారు. నచ్చిందా వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.